హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బెల్లం, వేప పువ్వు, మామిడికాయ, మిరియాలు, దంచి పెట్టుకున్న మిరియాలు, కొంచెం ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీయాలన్నమాట. పిసుకాలి బాగా. పండు గుజ్జు తీసాం కదా, ఇదంతా మనం ఒక చేసుకుంటాం కదా, ఆ గిన్నెలో పోయాలి. కుండలో అయితే చేసుకోవాలి. నా దగ్గర కుండ లేదని గిన్నెలో చేసుకుంటున్నాను. చింతపండు వేసుకున్నాం కదా. ఇప్పుడు వేప పువ్వు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కొంచెం ఉప్పు, మిరియాలు, దంచి పెట్టుకున్న మిరియాల పొడి, బెల్లం, వాటర్ పోసుకోవాలి. కొన్ని పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. బెల్లము ఉప్పు కొంచెం కరిగిపోవాలన్నమాట. అంతే, మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బెల్లం కూడా కరిగిపోయింది, ఉప్పు కూడా కరిగిపోయింది. దేవుడికి నైవేద్యం పెడదాము. అందరికీ హ్యాపీ ఉగాది.